अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद पुलिस कमिश्नर वीसी सज्जनार आईपीएस ने खबरदार किया कि शादी की आड़ में नौजवान खवातीन को धोखा देने और ब्लैकमेल करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने कहा है कि हैदराबाद शी टीम्स को हाल ही में ऐसे वाकयात की शिकायत मौसूल हो रही जिनमें नौजवान खवातीन को झूठ बोलकर महकूम बनाया जाता है और फिर उन्हें इजाफी जहेज के लिए हिरासा किया जाता है। न सिर्फ मोहब्बत के मामलात में बल्कि तयशुदा रिश्तों में भी इस तनाजुर में नौजवान खवातीन और उनके वालिदैन को बहुत मोहतात रहने का मशवरा दिया जाता है। అందరికీ నమస్కారం। ఈ రోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను। అందరికి తెలుసు ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట। ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది। ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది। దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది। ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది। సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను। ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి, మీరు మీ జాగ్రత్తలో ఉండాలి। క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది। మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది। సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశ తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది। అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి, తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి। అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందీగా మా సి టీమ్స్ పని చేయడం జరుగుతుంది। మీరు ఇమిడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి।